మిత్రులారా, నేను మీ సలీం పాషా, యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్న అర్ధరాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3 నిమిషాల వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ప్రధానమంత్రి గారు చెప్తున్నది ఏంటంటే, పేపర్ లీకేజీలు జరిగితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి సత్వర న్యాయ విచారణ జరిపించి దోషులను శిక్షిస్తామని చెప్తున్నారు. గత నెల రోజులుగా జూన్ 20వ తారీఖు నుంచి ఢిల్లీలో విద్యార్థులు ఈ పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ఒక ప్రధానమైన 3 డిమాండ్లు తీసుకొని నెల రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. మొన్న 20వ తారీఖు మనం అందరం చూసినాం, ఢిల్లీలో చలో పార్లమెంట్ కూడా నిర్వహించారు. ఆ విద్యార్థుల మీద లక్షలాదిగా ఢిల్లీకి పోటెత్తిన విద్యార్థుల మీద ఎలాంటి లాఠీ చార్జ్ జరిగిందో మనం సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, ఫోటోలు కానీ వీడియోలు కానీ. ఈ నెల రోజుల నుంచి జూన్ 20 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఈ విద్యార్థుల ఉద్యమాన్ని గురించి కానీ వాళ్ళ డిమాండ్ల గురించి కానీ నోరు తెరవలేదు. ఇవాళ ఢిల్లీ నుంచి ఉద్యమం దేశవ్యాప్తంగా మొదలైంది, ఒక అగ్గి రాజుకుంది. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువకులు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ రోడ్ల మీదకి వస్తే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నోరు తెరిచి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అయితే ఈ విద్యార్థులు చేస్తున్నటువంటి ప్రధానమైన 3 డిమాండ్లు ఏంది? ఒకటి, కంటిన్యూస్గా పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. గత ఈ 2014 అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. వందలాది పేపర్లు లీకేజీలు జరిగినాయి ఆల్రెడీ. అయితే వీటన్నిటికీ ఎక్కడో ఒకటి నైతిక బాధ్యత ఉండాలి, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఒక అకౌంటబిలిటీ ఉండాలని విద్యార్థులు, ఇలా ఉద్యమం చేస్తున్న విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతున్నారు. ఆయన ఇప్పటి వరకు రాజీనామా చేయలేదు. కనీసం ప్రధానమంత్రి కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారితో రాజీనామా చేయించే ప్రయత్నం చేయట్లేదు, పైగా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. 2, ఏదైతే ఎగ్జామ్స్ నిర్వహిస్తుందో ఎన్టీఏ, యూజీసీ నెట్ ఎగ్జాము పేపర్ లీక్ అయింది, సిబిఎస్ఈ పేపర్ లీక్ అయింది, 2024లో నీట్ పేపర్ లీకేజ్ అయింది, నీట్ యూజీ పేపర్ లీక్ అయింది, పీజీ లీక్ అయింది, ప్రస్తుతం ఇప్పుడు 26లో నీట్ పేపర్ లీక్ అయింది. అంటే కంటిన్యూస్గా పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. దీంతో కోట్లాది మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలన్నీ రోడ్ల మీదకి వస్తున్నాయి. దీనికి ఒక పులి స్టాప్ ఉండాలని, ఒక అకౌంటబిలిటీ ఉండాలి, ఒక జవాబుదారీతనం ఉండాలి. రాజకీయ నాయకులకు కానీ ప్రజాస్వామ్యంలో ఒక నైతిక బాధ్యత ఉండాలి. గతంలో మన దేశ చరిత్రలో అనేక మంది వారి శాఖలో జరిగినటువంటి అవినీతి కానీ ఏదైనా అనుకోటి సంఘటనలు జరిగితే మంత్రులు రాజీనామా చేసిన సందర్భం ఉంది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయమంటే చెయ్యరు. ఎన్టీఏను ప్రక్షాళన చేయమని కోరుతున్నారు విద్యార్థులు, రద్దు చేయమని కోరుతున్నారు. దాని మీద ప్రధానమంత్రి గారు మాట్లాడారు. ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా గురించి మాట్లాడారు. 21 మంది ఈ సంవత్సరం నీట్ పేపర్ లీకేజ్ అయినాక 21 మంది విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోయి బాధతోటి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. వారికి అందరికీ వాళ్ళ చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 నష్టపరిహారం ఇవ్వమని కోరుతున్నారు. పైసలు లేవా కేంద్ర ప్రభుత్వం దగ్గర? పిఎం కేర్ ఫండ్ కింద 3,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ ఎమర్జెన్సీ ఫండ్ అని కూడా ఒకటి ఉంటుంది, 10,000 కోట్లు ఉన్నాయి. ఇన్ని వేల కోట్లు ఉన్నాయి. అందులోకి వెళ్ళి ఈ 21 మంది చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్క ₹1 ఇస్తే ఇయ్యమని వాళ్ళు అడుగుతున్నారు, ఉద్యమం చేసేవాళ్ళు. ప్రధానమంత్రి గారు దీని గురించి మాట్లాడరు. ఎవరి పైసలు అవి? ఈ విద్యార్థులు ఎగ్జామ్ ఫీజులని, ఆ ఫీజులని, ఈ ఫీజులని, ఆ ట్యాక్స్లని, ఈ ట్యాక్స్లని కడితేనే కదా ఆ ఫండ్ అంతా మీ దగ్గర జమ అవుతుంది. తిరిగి ఆ విద్యార్థులకు ఇవ్వడానికి మీకు ఎందుకు మనసు ఒప్పట్లేదు, చేతులు రావట్లేదు? ఈ డిమాండ్ల గురించి కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని నరేంద్ర మోడీ గారు ఏదో కంటి తుడుపు చర్యలు చేస్తూ ఈ ప్రధాన డిమాండ్లను పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
సరే, ప్రధానమంత్రి గారు చెప్తున్నటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అయినా చిత్తశుద్ధితోటి పనిచేస్తే అదొకసారి మనము ఆలోచన చేద్దాం, ఒకసారి గమనిద్దాం. అంటే ఆయన చెప్తే ఆయన చిత్తశుద్ధి ఎట్లుంటుందో ఒకసారి గమనిద్దాం. 2014లో ఇంకా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాలేదు. అప్పుడు 2014 లోక్సభ ఎన్నికల్లో మార్చి 30వ తారీఖు ఒక లోక్సభ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ, కేంద్రంలో మా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి, ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి, భవిష్యత్తులో మరి అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద విచారణ చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాము. 1 సంవత్సరం లోపు విచారణ పూర్తి చేసి వారందరినీ జైలు పంపించి రాజకీయాలన్నింటినీ ఒక శుద్ధీకరణ చేస్తామని అన్నారు. 12 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ పని చేసిండ్రా? వాళ్ళు చేసిర్రా? మోడీ గారు ఒక బీజేపీ అవినీతి ఆరోపణలు ఉన్న ఒక బీజేపీ ఎమ్మెల్యే మీద, ఎంపీ మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సంవత్సరం లోపు విచారణ పూర్తి చేసి ఎవరినన్నా జైలు పంపిరా? చెయ్యలేదు. మరోపక్క ఏం చేశారు? అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళందరినీ బీజేపీ పార్టీలోకి, అవినీతి ఆరోపణలు ఉన్న అనేక మంది నాయకులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను బీజేపీ పార్టీలో చేర్చుకున్నారు. చేర్చుకోవడమే కాకుండా వాళ్ళకి అనేక పెద్ద పెద్ద పదవులు ఇచ్చారు, మంత్రులను చేసారు, ముఖ్యమంత్రులను కూడా చేశారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను, ఆ చిత్తశుద్ధిని మనం ఎట్లా నమ్ముతాం అనేది ఈ సందర్భంగా మనము ఒకసారి గమనంలోకి తెచ్చుకోవాలి. 12 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి మాటను ఇప్పటి వరకు ఆయన ఆ మాట కట్టుబడి ఎలాంటి చిత్తశుద్ధిని నిరూపించుకోలేదు. ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అని చెప్పి పేపర్ లీకేజ్లకు వ్యతిరేకంగా తన చిత్తశుద్ధిని ఎట్లా మనం నమ్మగలుగుతాం? ఎందుకంటే ఈ ఉద్యమాన్ని చల్లబరచడం కోసం, డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ ప్రధాన 3 డిమాండ్లు ఏదైతే విద్యార్థులు ఉన్నాయో, ఇవాళ ఆ విద్యార్థుల డిమాండ్లనే దేశం మొత్తం అడుగుతుంది. దేశం మొత్తం విద్యార్థులు అడుగుతున్నారు, దేశం మొత్తం ప్రజలందరూ అడుగుతున్నారు. వాటి మీద మోడీ గారు స్పందించడం లేదు. ఇది ఏంటంటే, ఇది మోడీ గారి చిత్తశుద్ధిని, ఆయన ద్వంద్వనీతిని మనం గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను.